కానీ పిలిచింది మాత్రం యముడే. దయచేసి గుర్తుంచుకోండి. తండ్రి లేని జీవితం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. నేను పుట్టినప్పటి నుంచి నా తండ్రి మొహం చూడలేదు. ఐ నెవర్ సా మై ఫాదర్. నేను తండ్రి లేకుండానే పెరిగాను. మా అమ్మే నాకు తండ్రి, మా అమ్మే నాకు తల్లి. మా తాత, మా అమ్మ వాళ్ళ నాయన నాకు తండ్రి స్థానంలో అన్నీ చేశాడు. ఇంటి పేరుతో సహా ఆయనదే. తండ్రి లేని జీవితాలు, తండ్రి లేని కుటుంబాలు ఎలా ఉంటాయి అని నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. తండ్రి లేని జీవితాలు, తండ్రి లేని కుటుంబాల్లో ఎలా ఉంటుంది అని అంటే, పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నశించిపోతుంది. పిల్లల్లో భద్రత లేకుండా పోతుంది. పిల్లల్లో భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటుంది. పిల్లలు బాస్టన్ స్కూల్స్ అంటే అర్థం ఏంటంటే బాల నేరస్తులు ఎక్కువగా జైల్లో ఉండేది తండ్రి లేని కుటుంబాల నుండే. తండ్రి లేని కుటుంబాల నుంచే ఒక 100 మంది గంజాయికి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అని అంటే అందులో 74% తండ్రి లేని వారే అయి ఉంటారు. 14 సంవత్సరాలకు 16 నుంచి తక్కువ సంవత్సరాలలో ఆడపిల్లలు ప్రెగ్నెంట్స్ అయ్యి అబార్షన్స్ చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళ సంఖ్య 100 అయితే అందులో 68 మంది తండ్రి లేని కుటుంబమే. ఇదంతా నేను సొంతంగా చెప్తున్నది కాదు, అదొక సర్వే. భారతదేశమైనా పాశ్చాత్య దేశాలైనా ఇవే చెప్తున్నాయి. తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుంది? 71% మంది హై స్కూళ్ళలో నుంచి బయటపడిపోతారు, అంతకెక్కువగా చదవరు అని అంటే దానికి కారణం తండ్రి లేని కుటుంబాలు. ఇక్కడ